హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత మంతల. సో మేమైతే ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసినాం అనమాట. ఇంట్లో మేము ఫస్ట్ వీకే వరలక్ష్మి వ్రతం చేసినాం. ఇంత తొందరగా ఎందుకు చేసినాం మమ్మీ? చదనైతే లేదు, మళ్ళీ నెక్స్ట్ వారం చదనైతుందో కాదు అన్నట్టు ఇంక ఈ వారం చేసి. అండ్ నేను ఈ వీడియోకి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, పూజ అంతా అయిపోయినాక ఇప్పుడు ఇస్తున్నా ఇంట్రడక్షన్. సో మీకు వ్లాగ్ మొత్తం పెడతా చూడండి. వ్లాగ్ కొంచెమే ఉంటుంది. అండ్ ఎవరైతే లైవ్ మిస్ అయ్యారో మళ్ళీ వెళ్ళి ఇప్పుడు చూడండి. యాక్చువల్గా మేము 7:30కి లైవ్ పెట్టామన్నమాట. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు నార్మల్ లైవ్ ఓపెన్ చేసి చూడొచ్చు. సో పొద్దుటి నుంచి 4 గంటలకు చేసిన ఇంట్లో ఎవ్వరం లేము, నేను లేను, మా అక్క లేము, ఎవ్వరం లేము. మా మమ్మీ ఒక్కతే అన్ని పనులు చేసుకుంది. ఈ అన్ని విండేసింది, మళ్ళీ ఇల్లు కడిగింది, బయట కడిగింది, దేవునికి నైవేద్యం, అమ్మ మళ్ళీ దేవుని రూమ్లో అదంతా సర్దడము, దేవుని రూమ్లో సర్దడం అంతా. దేవుళ్ళని కూడా కడిగినావు కదా? నిన్న కడిగి. సో ఇప్పటికైతే ఇది. సో వ్లాగ్ మొత్తం చూసేయండి. సో యా గైస్, ఇంక ఇక్కడైతే మమ్మీ నైవేద్యాల కోసం అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటుంది అనమాట. మమ్మీ అయితే వడలు చేసింది, బూరెలు చేసింది, ఇంకా స్వీట్ పరమాన్నం, చింతపండు పులిహోర అండ్ ఆల్సో దద్దోజనం కూడా చేసింది. మొత్తం అమ్మవారికి అయితే 5 నైవేద్యాలు పెట్టాలనుకుంది. సో ఇంకా 5 నైవేద్యాలు అయితే చేసింది అనమాట మమ్మీ. ఇక్కడ వచ్చేసి మమ్మీ వడల కోసం మినపప్పు నైటే నానబెట్టుకుందనమాట. సో ఇంకా అది మిక్సీ పట్టేసుకుంటుంది. ఇంకా బూరెలు చేయడానికి శనగపప్పు కూడా మమ్మీ ఉడకబెడుతుంది అనమాట. అండ్ ఆల్సో ప్యారలల్ గా మా కోసం లంచ్ ప్రిపరేషన్స్ కూడా చేసింది అనమాట. మమ్మీ ఈరోజు ఏం చేస్తున్నావు? అంటే వరలక్ష్మి పూజ చేస్తున్నా. మస్తు పనుంది అసలు. కరెక్ట్ టైంకు నీకే జ్వరం వచ్చింది. చెల్లెకేమో కాలేజీలో ఈవెంట్ ఉంది, నీకు జ్వరం వచ్చింది. దేవుడు నన్ను పరీక్ష పడుతుంది. నా భక్తురాలు ఎట్లా చేసుకుంటుంది పని చూద్దామని పరీక్ష పడుతున్నాను. కానీ అయినా సరే చేస్తా, తగ్గేదే లేదంటవా? ఇక్కడ మీరు చూసినట్టయితే శనగపప్పు ఇంకా బెల్లం 2 కలిపి కుక్ చేస్తుంది అనమాట మమ్మీ. ఇవి బూరెలకి లోపల స్టఫింగ్ లాగా పెడతాం కదా మనము, అందుకని. అక్క ఏం చేస్తున్నావు? అబ్బా టైంకి వచ్చినావురా నవ్య. దారా ఇద్దరం కలిసి డెకరేషన్ చేద్దాం. ఇట్లా 3 నవ్య, ఇది 3 నేను వేరే పని ఉంది చేద్దాం. అది కరెక్ట్ సరిపోయిందో చూడరా నవ్య? సరిపోయిందక్క. ఓకేనా? ఆ డోర్కు మళ్ళీ వెనకకు రాకుండా అక్కడ బిందె ఏమన్నా అడ్డం పెడతాం. ఇంకా మనం ఫస్ట్ అమ్మవారిని కూర్చోబెట్టుకునే కన్నా ముందు కింద ముగ్గేసి తర్వాత దానిపైన అమ్మవారిని కూర్చోబెట్టాలన్నమాట. ఇంకా మేము ఎవ్వరం లేమని చెప్పి మమ్మీకి హెల్ప్ చేయడానికి నవ్యక్క వచ్చింది ఇంటికి. అదైతే ముఖము చిన్నగా ఉన్నది, ఇదైతేనా పెద్దగా మంచి ఎల్లో కదా, బాగా అనిపిస్తుంది. పెద్దది పెట్టింది, మళ్ళీ చిన్నగా అయితే బాగుంటుంది అక్క. బాగుంటుంది కానీ ముఖము అమ్మవారి చిన్నగా అనిపిస్తుంది అట్లా. కాబట్టి కలిశాను కదా అది ఆ పని కలిశాను. ఇక్కడ మమ్మీ వాళ్ళ డిస్కషన్ ఏంటి అంటే, మమ్మీ దగ్గర 2 అమ్మవారి ఫేసెస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి నార్మల్ది, ఇంకోటి వచ్చేసి వెండిది చిన్నగా ఉంటుంది, నార్మల్ది కొంచెం పెద్దగా ఉంటుంది. అట్లానే అమ్మవారి ఫేస్ మీద ఐబ్రోస్, ఐస్ అవన్నీ చాలా బాగుంటాయి అనమాట. వెండిదేమో చిన్నగా ఉంది. ఇంకా ఎట్ లాస్ట్ ఏం డిసైడ్ అయ్యారంటే వెండిది కలశానికి కడదాము, అట్లానే ఈ పెద్దగా ఉన్న అమ్మవారి ఫేస్ అమ్మవారికి పెడదామని చెప్పి డిసైడ్ అయ్యారు. ఏ గాజులు వేద్దాం? ఇగో నువ్వు గ్రీన్ తీయు, రెడ్ ఇవి అవి కలిపే. ఇంకా మనం అమ్మవారికి గాజులు వేయాలి కదా, రెడ్ ఇంకా గ్రీన్. సో ఇంకా అందుకని మమ్మీ మొన్న గాజులు కొనుకొచ్చింది, అవి అన్ప్యాక్ చేస్తున్నారు. ఈ వీడియో క్లిప్స్ అన్ని కూడా మమ్మీయే షూట్ చేసుకుంది. మేము ఇంట్లో లేము కదా ఎవ్వరము, సో ఇంకా మమ్మీకి హెల్ప్ చేయడానికి కూడా లేము. అందుకే నైవేద్యాలు మమ్మీయే చేసింది. అమ్మవారిని రెడీ చేయడం మమ్మీ ఇంకా నవ్యక్క ఇద్దరు కలిసి చేశారు. ఇక్కడ డిస్కషన్ కూడా పెట్టారనమాట, రెడ్ గాజులు గ్రీన్ గాజులు కలిపేద్దామా లేకపోతే రెడ్ గాజులు సపరేట్ గ్రీన్ గాజులు సపరేట్ వేద్దామా అని చెప్పి. బట్ ఫైనలీ అయితే రెడ్ గాజులు అండ్ గ్రీన్ గాజులు 2 కలిపి మిక్స్ చేసి వేశారనమాట. అండ్ ఇదైతే మా వరలక్ష్మి అమ్మవారి కంప్లీట్ లుక్ అనమాట. మా అమ్మవారి లుక్ ఎట్లా ఉంది అని చెప్పి కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నవ్యక్క వచ్చి మమ్మీకి హెల్ప్ చేసింది కదా రెడీ చేయడానికి. అది అయిపోయాక మళ్ళీ మమ్మీ నైవేద్యాలు చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఇలా చేసి పెట్టుకున్న పూర్ణాలను మనం నెక్స్ట్ పిండిలో వేసి నూనెలో వేస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ మమ్మీ వీడియోలో చూపిస్తున్నట్టు మనం చేసి పెట్టుకున్న ముద్దలు ఉన్నాయి కదా, అవైతే ఇట్లా పిండిలో ముంచి నూనెలో వేసేసుకుంటే మన బూరెలు రెడీ. ఇవి పూర్ణాలు తెలంగాణలో పోలేలు చేస్తాం కదా, పోలేలు బచ్చాలు అంటారు, అవి ఆ పూర్ణం అనమాట. ఆంధ్ర వాళ్ళేమో పూర్ణాలు అంటారు, మన తెలంగాణ వాళ్ళేమో
ఇట్లా సేమ్ చేసుకొని భక్షాలు చేసుకుంటారు. భక్షాలు పూలలు. ఫైనలీ మనం దేవుడికి పెట్టుకోవాల్సిన నైవేద్యం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వడలు కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మమ్మీ వడలు కూడా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. మన నెక్స్ట్ నైవేద్యం వడలు కూడా ప్రిపేర్ అయిపోయాయి. దీని తర్వాత మమ్మీ అయితే పరవాన్నం చేశారనమాట. ఇక్కడైతే మమ్మీ మనం పరవాన్నంలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదా, అవైతే గీలో రోస్ట్ చేస్తుంది. దేవునికి నైవేద్యాలు అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా పిల్లలు వచ్చాక వాళ్ళకు కూడా భోజనాలు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వంట పని అయిపోయిందని ఇంకా నేను కొద్దిగా టీ తాగేసి ఇంకా దేవుని కాడ అన్నీ చదిరేసుకోవాలి. ఇక ఇది వెండి సామాను తోమే ఓపిక లేదు, ఎంత నల్లగా అయినాయి. అందుకే ఇవి తోమే ఓపిక లేక ఇంకా అన్నీ అలానే పెట్టేస్తున్నా. ఇంకా అన్నీ ఉన్నాయి, పూజ సామాను అన్నీ ఉన్నాయి. ఇది దేవుని గంట అన్నీ ఉన్నాయి కానీ ఎవి వాడట్లేదు, అన్నీ లోపల పెట్టేస్తున్నా. ఓన్లీ కుందులు, ఈ అమ్మవారు అంటే కొన్ని తీసిన, ఇంకా అన్నీ తీయలేదు, కొన్ని తీసిన. ఫైనలీ మన అమ్మవారు అయితే ఇట్లా రెడీ అయ్యారనమాట. ఇక్కడ మీకు అమ్మవారి పాదాలు కనిపిస్తున్నాయా? అవైతే మమ్మీ పసుపుతో చేసింది, ఎంత బాగున్నాయో కదా. అండ్ ఆల్సో ఆ చిన్ని అమ్మవారి పాదాలకి మమ్మీ గొలుసులు కూడా పెట్టింది. నెక్స్ట్ ఇక్కడైతే అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. మనందరికీ తెలుసు కదా, అభిషేకం పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర వీటన్నిటితో చేస్తారు. మనం పూజ చేసినప్పుడు ఎప్పుడైనా అమ్మవారికి వస్త్రం వేయడం మాత్రం మర్చిపోవద్దు. అమ్మవారికి కంకణము. లక్ష్మీ పూజకు అమ్మవారికి కనకాంబరాలు ఇష్టము, నాకు ఎక్కువ దొరకలేదు. ఒక్కటైనా సరే సమర్పించి అమ్మవారికి పూజ చేసుకోవాలి. 8 దీపాలు పెట్టాను, అష్టలక్ష్ముల దీపాలు అన్నమాట ఇవి. అందుకే 8 దీపాలు పెట్టుకున్నాను. ఇవి అమ్మవారి పాదాలు. అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు. ఇప్పుడు అమ్మవారి నామాలు చదువుకుంటానండి నేను. మళ్ళీ అమ్మవారికి గాజులు. అయితే అమ్మవారు ఒక్కరినే పెట్టుకోవద్దు కదా, అయ్యగారిని కూడా పెట్టుకోవాలి కదా. వెనకాల వచ్చినాయి, చిన్నగానే కనపడట్లేదు. చూడండి ఒక్కసారి అమ్మవారి పాదాలు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంక ఇప్పుడు నేను కాకపోతే నామాలు మీకు లైవ్ పెట్టానండి. నేను నామాలు చదువుకున్నాక మళ్ళీ తీస్తాను. ఓకే, నేను ఒక్కదాన్నే ఉన్నానండి, పిల్లలు లేరు. వరలక్ష్మి అమ్మవారికి లోటస్ అంటే చాలా ఇష్టము. అందుకే వరలక్ష్మి అమ్మవారి వ్రతం ఎప్పుడు చేసుకున్నా అమ్మవారికి అయితే లోటస్ ఫ్లవర్ పెట్టాలి. ఇంకా మమ్మీ అయితే పూజ స్టార్ట్ చేసింది, చూసేసేయండి మీరే. నార్మల్గా మనం నామాలు బుక్లో చూస్తూ అయినా చదవచ్చు, లేదు అంటే ఫోన్లో మనం నామాలు ప్లే చేసుకొని అయినా అవి చదువుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు. వాయనం పుచ్చుకుని లక్ష్మీదేవి వాయనం పుచ్చుకుంది ఏ లక్ష్మీదేవి? సాక్షాత్తు లక్ష్మీదేవి. వాయనం పుచ్చుకునేది ఏ దేవి? లక్ష్మీదేవి. వాయనం పుచ్చుకునేది ఏ లక్ష్మీదేవి? ధాన్యలక్ష్మి. వాయనం పుచ్చుకునేది ఏ లక్ష్మీదేవి? వాయనం పుచ్చుకునేది ఏ లక్ష్మీదేవి? వాయనం పుచ్చుకునేది ఏ లక్ష్మీదేవి? వాయనం పుచ్చుకునేది ఏ లక్ష్మీదేవి? ఏమన్నా మీకు వచ్చింది
వాయనం పుచ్చుకున్నది ఏ లక్ష్మీదేవి? అందుకే ఇచ్చింది సంతాన లక్ష్మి లెక్క. పట్టుకో శాంతిక మంచి పట్టు. వాయనం పుచ్చుకున్నది ఈ లక్ష్మీదేవి. సరస్వతి దేవి. అష్టలక్ష్ములు మొత్తం అష్టలక్ష్ములు ఈ లక్ష్మీదేవి ఉన్నాయి. టెన్షన్ ఉంటుంది. మమ్మీ అయితే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. పూజ కంప్లీట్ అయిపోయాక అందరికీ వాయినాలు ఇచ్చాక ఇప్పుడు తింటుందన్నమాట నైట్. మీరు ప్రీవియస్ క్లిప్లో ఒక చిన్న పాప గోవిందనామాలు పాడడం చూసారు కదా. మమ్మీ నెక్స్ట్ డే సాటర్డే రోజు గుడికి వెళ్ళింది. అక్కడ ఒక పాప గోవిందనామాలు పాడుతుంటే మమ్మీ వీడియో షూట్ చేసింది. అసలు తను ఎంత క్యూట్గా పాడుతుందో కదా, ఆ ఏజ్కి చాలా గ్రేట్ అసలు. ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. హోప్ మీకు వరలక్ష్మి వ్రతం వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ కవితా మంతలాకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ లాస్ట్. బై గైస్.